Hello, 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 hello. Very good evening to one and all. సో లిమిట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. కలన గణితం. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లిమిట్సే. కలన గణితం దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లిమిట్స్. ఆ తర్వాత కొన్ని రోజులు కాదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ కలన గణితం స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరిగా ఖచ్చితంగా ఒక చాప్టర్ గురించి ఐడియా ఉండాలి అని చెప్పి రియలైజేషన్ అయ్యి ఫంక్షన్స్ అనే చాప్టర్ ని క్యాలిక్యులస్ లో తీసుకొని వచ్చారు. అంటే నేను చదివేటప్పుడు ఇది ఆల్జిబ్రాలో ఉండింది. సో ఇప్పుడు కలన గణితం క్యాలిక్యులస్ ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫంక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. సో మనం బ్రహ్మాండంగా ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్ గా మనము లిమిట్స్ కి ఎంటర్ అయిపోదాము. సో క్వశ్చన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాను, నోట్ చేసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x minus sin x by x cube is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. మీరు ఎక్స్ ప్లస్ లో 0 న్యూమరేటర్ లో డినామినేటర్ లో కానీ రాస్తే యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. అంటే ఎల్ హాస్పిటల్ రూల్ మీరు అప్లై చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. నేనేం చేస్తున్నానంటే సైన్ ఎక్స్ కామన్ తీశాను. సైన్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 1/cos x మిగిలింది, -1/x3. tan x లో నుంచి sin x కామన్ తీశాను, 1/cos x మిగిలింది. sin x కామన్ తీశాను కాబట్టి 1 రాశాను x3. ఇది క్లియరా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. sin x ప్లేస్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఆపరేటర్ వచ్చి x. సో x కి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే x² మిగిలింది. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. 1 - cos x by x² ఇంటూ cos x. cos x అనేది ఎల్సిఎం. లిమిట్ అప్లై చేస్తే ఇంతవరకు మీకు ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. 1/2 ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే 1/cos 0 అంటే 1 అవుతుంది. సో ఫైనల్లీ ఐ హావ్ టు గో విత్ 1/2 విచ్ ఇస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ సి. హ్యావ్ యూ అండర్స్టూడ్? మీకు డౌట్ ఉందంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. నోట్ చేసాము అంటే నోటెడ్ సార్ అని చెప్పి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. మనకున్న కమ్యూనికేషన్ ఏంది? మీ దగ్గర ఉన్న చాట్ బాక్స్. ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ theta tends to 0, 1 - cos m theta by 1 - cos n theta ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి.
ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ theta tends to 0 1 minus cos m theta అంటే సింపుల్ గా మీరు 2 sin square m theta by 2 రాసుకోవచ్చు. డినామినేటర్ ప్లేస్ లో 1 minus cos n theta అంటే 2 sin square n theta by 2 రాసుకోవచ్చు. సో 2 get cancelled. ఓకేనా? ఇక్కడ దీని ప్లేస్ లో ఏం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటే m స్క్వేర్ theta స్క్వేర్ బై 4. ఓకేనా? దీని ప్లేస్ లో ఏం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటే n స్క్వేర్ theta స్క్వేర్ బై 4. సైన్ స్క్వేర్ ఉన్నప్పుడు మీరు ఏం వాడాలి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి కదా. ప్రజెంట్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి కాబట్టి అలా రాశాను. చూడండి, theta స్క్వేర్ బై 4 కి theta స్క్వేర్ బై 4 కి క్యాన్సిల్ చేశాను. ఫైనల్ గా లిమిట్ అప్లై చేస్తే m స్క్వేర్ బై n స్క్వేర్ అంటే m బై n హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to 1 2x minus 3 into root x minus 1 by 2x square plus x minus 3 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి, లిమిట్ x tends to 1, న్యూమరేటర్ చూడండి 2x minus 3, డినామినేటర్ చూడండి లిమిట్ x tends to 1, న్యూమరేటర్ వచ్చి 2x minus 3 into root x minus 1, డినామినేటర్ చూడండి 2x స్క్వేర్ ప్లస్ x minus 3. ఓకేనా? x ప్లస్ లో 1 రాస్తే 0, x ప్లస్ లో 1 రాస్తే 0. ఓకేనా? అంటే 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఒకటి ఉంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏం మెథడ్? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఉంది. దాని యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3కి ఫ్యాక్టర్స్ ఉన్నాయా చెక్ చేసుకుందాం. సింపుల్ గా. చూడండి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3గా రాసుకోవచ్చు. x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3గా రాసుకోవచ్చు. ఇక్కడున్న x మైనస్ 1ని రూట్ x ప్లస్ 1 ఇంటూ రూట్ x మైనస్ 1 అని రాస్తే మీకేమన్నా అబ్జెక్షనా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x మైనస్ 1ని ఇలా రాసుకోవచ్చు. రూట్ x మైనస్ 1కి రూట్ x మైనస్ 1కి క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత లిమిట్ అప్లై చేయండి. సో ఇక్కడ 2 మైనస్ 3 అంటే మైనస్ 1, డినామినేటర్ చూడండి రూట్ 1 ప్లస్ 1 అంటే 2, ఇక్కడ కూడా లిమిట్ రాస్తే 5. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ మైనస్ 1/10. సో విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ సి. ఫాస్ట్ గా నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెరీ గుడ్. భాను అండ్ నాగస్రవంతి బోత్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4
3 minus under root of 5 plus x by x minus 4 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to 4, 3 minus under root of 5 plus x by x minus 4. ఫస్ట్ మీరు చేయాల్సింది x ప్లస్ లో 4ని ఇంట్రడ్యూస్ చేయాలి. యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. సో 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇందాక క్వశ్చన్ లో మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి ఉంది అని చెప్పాను. అలాగే మీకు రేషనలైజేషన్ అని చెప్పి ఇంకొక మెథడ్ కూడా ఉంది. రేషనలైజేషన్ అని చెప్పి ఇంకొక మెథడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్ కి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను. 3కి డెరివేటివ్ 0, మైనస్ అలాగే ఉంటుంది. ఇది రూట్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి రూట్ ఎక్స్ హోల్ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. దీన్ని మళ్ళీ చేస్తే ఎక్స్ కి డెరివేటివ్ 1, దీన్ని మళ్ళీ చేస్తే డెరివేటివ్ 1. డినామినేటర్ చూడండి, ఎక్స్ కి డెరివేటివ్ 1 మైనస్ 4కి డెరివేటివ్ 0. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది వచ్చి -1/2 ఇంటూ 5 plus 4 9, root of 9 అంటే 3. So that means I have got the final answer -1/6, which is clearly available in option D. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా. బాను, నాగస్రవంతి, మృదుల, వెరీ గుడ్. దే హ్యావ్ గాట్ రైట్ ఆప్షన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, x sin 5x by sin square 4x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్ టు 0, ఎక్స్ ని అలాగే రాస్తున్నాను. sin 5x ప్లేస్ లో ఓన్లీ 5x ని ఇంట్రడ్యూస్ చేశాను. sin స్క్వేర్ 4x ప్లేస్ లో 4x రాసి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఇది 16x² అవుతుంది. సో x ఇంటూ x వచ్చి x², x² గెట్ క్యాన్సిల్డ్. ఫైనల్ గా 5/16. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ theta tends to 0, sin cube a theta by theta into sin square b theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్
తీటా టెన్స్ టు 0 అలాగే రాశాను. ఇక్కడ ఏ తీటా ఫస్ట్ రాసుకోవాలి. సైన్ కి పవర్ లో 3 ఉంది కాబట్టి ఏ తీటా హోల్ క్యూబ్ రాసుకోవాలి. ఇక్కడ తీటా అలాగే రాశాను. ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లేస్ లో జస్ట్ బి తీటా ఇంట్రొడ్యూస్ చేయాలి. బట్ బి తీటా రాసిన తర్వాత సైన్ కి పవర్ 2 ఉంది కాబట్టి పవర్ కూడా తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ ఇదేమవుతుందంటే ఏ క్యూబ్ తీటా క్యూబ్, ఇదేమవుతుందంటే బి స్క్వేర్, తీటా ఇంటూ తీటా స్క్వేర్ వచ్చి తీటా క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. సో దీనికి లిమిట్ అప్లై చేశారనుకోండి, కాన్స్టెంట్ కి లిమిట్ వచ్చి కాన్స్టెంట్, ఫైనల్ ఆన్సర్ వచ్చి ఏ క్యూబ్ బై బి స్క్వేర్. సో విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ బి. Banu, Bhavani, Lavanya, Mrudula, they have got option B. Very good. Next question ni note cheyandi. The value of limit extends to 0, x into 2 power x minus x by 1 minus cos x. ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. లాగ్ 2నా, 1/2 లాగ్ 2నా, 2 లాగ్ 2నా, నోటానా. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, న్యూమరేటర్ నుంచి ఎక్స్ కామన్ తీశాను, 2 పవర్ ఎక్స్ మైనస్ 1 గా చేంజ్ అవుతుంది. డినామినేటర్ చూడండి 1 మైనస్ కాస్ ఎక్స్ అలాగే రాశాను. క్లియర్? ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను. క్లియర్? ఇక్కడ ఎక్స్ గెట్ క్యాన్సల్డ్. ఈ మొత్తానికి మీరు లిమిట్ అప్లై చేస్తే ఫార్ములా డైరెక్ట్ గా లాగ్ 2. దీనికి కానీ మీరు లిమిట్ అప్లై చేస్తే ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను, చెక్ చేసుకోండి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. ఈ 2 టర్మ్స్ లో నుంచి ఎక్స్ కామన్ తీయండి, 2 పవర్ ఎక్స్ మైనస్ 1. ఓకేనా? కామన్ తీసిన ఎక్స్ డినామినేటర్ లోకి తీసుకుని వచ్చాను. క్లియర్? న్యూమరేటర్ ని, ఓకేనా, డినామినేటర్ ని ఎక్స్ తో నేను డివైడ్ చేశాను. ఇది డైరెక్ట్ గా ఫార్ములా, దీన్ని లాగ్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, 1/2 అని చెప్పి రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 log 2. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. ఎనీ డౌట్ ఇన్ దిస్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 2 power x minus 1 by root of 1 plus x minus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. log 2, log 4, log 8, నోటా. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. సో 2 పవర్ x మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. దీని వాల్యూ కనుక్కోవాలి. క్లియర్గా ఎక్స్ ప్లేస్లో మీరు 0 రాస్తే 0/0 ఫామ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను. ఏ పవర్ ఎక్స్ కి మీకు డెరివేటివ్ తెలియాలి. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. 2 పవర్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 మైనస్ 1 కి డెరివేటివ్ 0. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ తెలియాలి. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్. ఇక్కడ ఉన్న ఎక్స్ ని మళ్ళీ చేస్తే 1. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. దీన్ని మళ్ళీ చేస్తే 1 ప్లస్ 0. ఎక్స్ కి డెరివేటివ్ 1, 1 కి డెరివేటివ్ 0. క్లియర్? ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ 0 అంటే 1, లాగ్ 2 అలాగే రాశాను. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1/2 1/2. సో దట్ మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 log 2. సో 2 log 2ని క్లియర్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న 2ని 2కి పవర్గా రాసుకుంటే log 2 స్క్వేర్ అంటే log 4 అవుతుంది. log 4 అనేది ఆప్షన్ బిలో ఉంది. 2 log 2ని ఎలా రాసుకోవచ్చు అంటే log 2 స్క్వేర్. log 2 స్క్వేర్ అంటే log 4. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 into sin x degree 3 sin x degree minus sin 3 into x degree by x cube is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. pi by 180 whole cube 2 times pi by 180 whole cube 3 times pi by 180 whole cube 4 times pi by 180 whole cube. The value of limit extends to 0 3 into sin x degree minus sin 3 into x degree by x cube is అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. నాగస్రవంతి మీరు ఒకసారి పవర్లో 3 మిస్ అయిందేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్, యు ఆర్ రైట్. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. జనరల్ గా మీకు sin 3 theta అంటే ఫార్ములా తెలుసు. 3 sin theta minus 4 sin cube theta. ఓకేనా? దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 4 sin cube theta is equal to 3 sin theta minus sin 3 theta. దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని వచ్చాను, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళాను అంతే. నౌ కమ్ టు ద క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడున్న న్యూమరేటర్ ప్లేస్ లో నేనేం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు చెక్ చేసుకోండి ఒకసారి. 4 times sin క్యూబ్. ప్రజెంట్ ఇక్కడ థీటా అంటే x డిగ్రీ బై x క్యూబ్. నేను ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో చెప్పాను, పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ.
అప్పుడు 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే పై బై 180 రేడియన్స్. అప్పుడు 1 డిగ్రీ దేనికి ఈక్వల్ పై బై 180. అప్పుడు x డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే పై ఎక్స్ బై 180. పై ఎక్స్ బై 180. ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్ లో మీరు ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే పై ఎక్స్ బై 180 ఇంట్రడ్యూస్ చేయొచ్చు. క్లియర్? 4 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాయండి. ఇక్కడ సైన్ క్యూబ్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వేరియబుల్ తీసుకోండి ఒకసారి, పై ఎక్స్ బై 180. ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేసి ఇక్కడున్న పవర్ దీనికి అప్లై చేస్తే పై ఎక్స్ బై 180 హోల్ క్యూబ్. డినామినేటర్ లో ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ఉంది, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాస్తున్నాను. ఎక్స్ క్యూబ్ కి క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ వచ్చి 4 టైమ్స్ పై బై 180 whole cube. So that means I have to go with option D. Have you understood? ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సైన్ 3 θ అంటే మీకు ఫార్ములా తెలుసు. 3 sin θ -4 sin క్యూబ్ θ. దీన్ని లెఫ్ట్ సైడ్ లో, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. ఇది లెఫ్ట్ సైడ్ లో వస్తే పాజిటివ్ అవుతుంది, అంటే 4 sin క్యూబ్ θ. 3 sin θ అలాగే రాశాను. దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే నెగిటివ్ అవుతుంది. ప్రజెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ లో θ ప్లస్ లో x డిగ్రీ ఉంది. ప్రజెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ లో θ ప్లస్ లో x డిగ్రీ ఉంది. ప్రజెంట్ θ ప్లస్ లో x డిగ్రీ ఉంది. హ్యావ్ యూ సీన్? హ్యావ్ యూ నోటీస్డ్? చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ప్లేస్ లో నేనేం ఇంట్రడ్యూస్ చేయొచ్చు చూడండి. 4 టైమ్స్ సైన్ క్యూబ్ θ అంటే x డిగ్రీ అపాన్ ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x లో ఉంది, బట్ ఇక్కడ x డిగ్రీలో ఉంది. దీన్ని రీప్లేస్ చేయడానికి రిలేషన్ బిట్వీన్ హెక్సాడెసిమల్ సిస్టమ్ అండ్ రేడియన్ సిస్టమ్ అంటే సర్కులర్ సిస్టమ్. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీకి ఈక్వల్. అప్పుడు పై బై 180 రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 1 డిగ్రీ. బోత్ ద సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ తో మల్టిప్లై చేస్తే ఐ హ్యావ్ గాట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. అంటే సింపుల్ గా నేను ఎక్స్ డిగ్రీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే పై ఎక్స్ బై 180. క్లియర్? నెక్స్ట్, ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేశాను, ఈ 4 అలాగే రాశాను. సైన్ ని క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ వేరియబుల్ ఎవరు? పై ఎక్స్ బై 180. బట్ సైన్ కి పవర్ ఎవరు ఉన్నారు? 3. పవర్ అనేది దీనికి అప్లై చేస్తే ఇదేమవుతుందంటే పై క్యూబ్, ఇది వచ్చి ఎక్స్ క్యూబ్, ఇది వచ్చి 180 హోల్ క్యూబ్. అంటే పై ఎక్స్ బై 180కి పవర్ అనేది 3 అప్లై చేశాను. ఆల్రెడీ డినామినేటర్ లో ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఎక్స్ క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. ఇప్పుడు మీరు లిమిట్ అప్లై చేస్తే ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ కి లిమిట్ వచ్చి కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. పై క్యూబ్ బై 180 హోల్ క్యూబ్ ని పై బై 180 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ముందరున్న 4 అలాగే ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4 secant x into tan 4x minus pi upon sin of
పై మైనస్ 4x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. √2 మైనస్ √2 1/√2 మైనస్ 1/√2. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మనం ఏం చేయాలి, దీని వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/4 secant x ఇంటూ tan ఆఫ్, యాంగిల్లో నుంచి నేను మైనస్ కామన్ తీశాను. tan ఆఫ్ మైనస్ థీటా వచ్చి మైనస్ tan థీటా కాబట్టి అవుట్ సైడ్ లో మైనస్ రాశాను. డినామినేటర్ చూడండి అలాగే రాశాను. క్లియర్? నెక్స్ట్ ఇక్కడున్న tan ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఇది, ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఇది. సో ఇవి రెండు క్యాన్సిల్. లిమిట్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ లో π/4 రాస్తే, ఎక్స్ ప్లస్ లో π/4 రాస్తే సీకెంట్ π/4 వచ్చి √2, ముందరున్న మైనస్ అలాగే ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ గాట్ మైనస్ √2 minus √2. I have to go with option B. Very good, Banu. You have got option B. Any doubt in this question? Next question in note. The value of limit extends to 1 sin of x minus 1 by x square minus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin of x minus 1 by x square minus 1. ఓకే, సో ఇక్కడ ఉన్న సైన్ ని క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్ వచ్చి x minus 1, డినామినేటర్ ని x plus 1 into x minus 1 అని చెప్పి రాసుకొని x minus 1 కి x minus 1 కి క్యాన్సిల్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ప్లస్ లో 1 రాస్తే దట్ మీన్స్ ఐ హావ్ గాట్ 1/2 which is clearly available in option A. Next question note చేయండి. The value of limit x tends to π/2 1 minus sin cube x by cos square x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. టూ బై 3 3/2 1 నోటానా. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2, సింపుల్ గా దీన్ని 1³ అని రాసుకుంటే a³ మైనస్ b³ అంటే ఫార్ములా a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². డినామినేటర్ చూడండి. కాస్ స్క్వేర్ x ని 1 మైనస్ sin x ఇంటూ 1 ప్లస్ sin x గా రాసుకొని ఈ 2 టర్మ్స్ ని క్యాన్సిల్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1 plus 1 by 1 plus 1 that is equal to 3/2. That means I have to go with option B. సో లిమిట్స్ అనే చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత నేను అప్లికేషన్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. సో ఇలా సాఫీగా క్యాలిక్యులస్ అనేది మీకు
కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు.